హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. సో ఈరోజు వీడియో ఏంటిదంటే మీరు కొంచెం సేపు వరకు వెయిట్ చేయాలి. నేను అసలు ఎక్కడికి వెళ్తున్నా అనేది తెలియడానికి. ఓకే, అండ్ మెయిన్గా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే షాపింగ్కి. ఎప్పుడన్నా అంతే, నేనైతే లాస్ట్ మూమెంట్లో ట్రిప్స్ అంటే షాపింగ్ పెట్టుకుంటాను. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షాపింగ్. ఇంటి దగ్గరలోనే ట్రెండ్స్ ఉంది కాబట్టి ఫాస్ట్గా ట్రెండ్స్కి వెళ్ళి ఏదో ఒకటి తీసేసుకుందాము అన్న దాంట్లో ఉన్నాను. అసలు ఎక్కడికి వెళ్తున్నా అనేది వెయిట్ చేయండి. ఇంటి దగ్గరలోనే ఒక ట్రెండ్స్ ఉండే, సో అక్కడికి వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళి బయట చూస్తే సేల్ ఉండే 70%, 50%, 30% అని. అబ్బా చూడంగానే ఇంకా టెంప్ట్ అయిపోయినాను, కొనేసుకుందాం అన్న దాంట్లో. వేరే ఎక్కువ నాకు దొరకలేదంటే అంత మంచిగా నా సైజ్లో. సో ఒక్కటి తీసేసుకొని ఇంకా వెస్ట్రన్ వేర్ తీసేసుకొని అయితే బయటకు వచ్చేసిన, ఎందుకంటే నాకు అప్పటికే లేట్ అయిపోయింది ట్రైన్కి. గైస్ మేము చాలా లేట్ అయిపోయినాము, నా షాపింగ్కి లేట్ అయిపోయింది. అండ్ తర్వాత ఒక ప్రమోషన్ వీడియో వస్తే వీడియో చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు ఇంత అయింది. అండ్ మా ఒక్కరికి ఎంత లగేజ్ చూడండి, 1 2 3 మా ఒక్కరికి ఇంత లగేజ్. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే అక్కడైతే ఒక బేకరీ షాప్ ఉంటుంది కదా ఫేమస్, నాకు రావట్లేదు, అక్కడికైతే వెళ్ళిపోయినాము. అందరు ఒక ఛాయ్ తాగుతారంటే, అండ్ నేనైతే ఒక స్వీట్ బన్ అయితే తిన్నాను. హాయ్ చెప్పండి. మేమైతే ట్రైన్ ఎక్కిస్తున్నాం. చేశా హాయ్ చెప్పండి అన్నది. అందరు మా గ్యాంగ్ లో నితిన్ జాయిన్ అయ్యిండొచ్చు. ఒకటే కానీ సేమ్ నెంబర్ తోటి మీకు ఉందనుకోండి, వేయచ్చు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే రీచ్ అయిపోయినాం పాకాల. అక్కడ నుంచి కార్కి వెళ్ళినాం అనమాట తిరుపతి, ఎందుకంటే మాకు పైకి వెళ్ళి రూమ్స్ వేసుకోవాలి, మళ్ళీ లేట్ అయిపోతే రూమ్స్ దొరకదని చెప్పేసి. ఈ వెదర్ చాలా అంటే చాలా కూల్ ఉంది, అందరు చలిమంటలు అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా ఫైనల్ గా తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. తిరుపతి అంటే ఒక ఎమోషన్ కదా. ఎస్ గైస్, ఈసారి అయితే ఇంకా స్పెషల్, ఎందుకంటే వైకుంఠ ద్వారం నుంచి వెళ్తున్నాం కాబట్టి. ఇంకా తిరుపతి మొత్తం కూడా కలర్ఫుల్ గా లైట్స్ తో అయితే చాలా బాగా డెకరేట్ చేసినారు. నేను అసలు అనుకోలేదు నాకు టికెట్ కూడా దొరుకుతుంది వైకుంఠ ద్వారంకి అని చెప్పేసి. ఫస్ట్ టైం ఇంత డెకరేషన్ చేసినప్పుడు తిరుపతికి వెళ్ళడం. బ్రహ్మోత్సవాలకు కూడా వెళ్ళలేదు, అప్పుడు కూడా ఫుల్ రష్ ఉంటుంది. అండ్ వైకుంఠ ద్వారం అప్పుడు కూడా చాలా అంటే చాలా రష్ ఉండే. సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయినాము. అండ్ మాకు నైట్ దర్శనం ఉంది కాబట్టి ఇక్కడ నియర్ బై టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్కి వెళ్దామని అనుకొని ఫ్రెష్ అప్ అయితే అయినాము. ఇంకా మా వేరే బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ అయి కాలేదు. సో చూడాలి వాళ్ళు ఎంతసేపు ఇస్తాం. మేమైతే గర్ల్స్ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఉంటారా ఈ బాయ్స్ ఉంటారా, ఇగో ఇట్లనే ఇంకా స్నానాలు లేవు. మా బావ రెడీ అయిపోయారు. సాధిస్తావా? ఈయనైతే ఇంకా బ్రష్లోనే అన్నారు. మేము నేను వదిలేసి పోతున్నాం టెంపుల్కి. ఈయన స్నానం చేసిండంట. సారీ గైస్, మిస్టేక్. అంటే స్నానం చేసినా చేయకపోయినా ఒకటిలాగా ఉన్నాడు. మేము ఎండ కోసం ఎంత తరిస్తున్నాం అంటే ఎండ కావాలని, ఎందుకంటే మా జుట్టు కూడా ఆరాలి. మీరు హెయిర్ డ్రైయర్స్ ఏం తెచ్చుకోలేదు. సో ఆ ఎండ దేవుడు కర్ణిస్తాడు అన్నమాట. అదో అందరం ఇక ఇద్దరం అక్క నేనైతే ఇక్కడ నిల్చున్నాం. మంచిగా మాత్రం మస్తు వస్తుంది. మళ్ళీ డ్రెస్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ వరాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము, అక్కడ దర్శనం చేసుకొని వస్తామని. అండ్ మెయిన్ టెంపుల్ దగ్గరికి ఇంకా చాలా టైం ఉంది, నైట్ 8 o'clockకి మాకు దర్శనం ఉందని. సో శ్రీవారి పాదాలు అక్కడ నియర్ బై ఏవేవైతే టెంపుల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం.
కోసం అయితే నేను షాపింగ్ చేసినాను. నా రూమ్ కోసం ఫ్లవర్స్ కావాలి అనుకుంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఈచ్ 20 రూపీస్ ఉండే, సో అక్కడ తీసేసుకున్నాను. ఇదిగో పువ్వు, నువ్వేనా నవ్వు. అక్కడ నుంచి శిల్పా తోరణంకి అయితే వెళ్ళిపోయినాము. వ్యూ అయితే చాలా బాగుండే, సో అలా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాం అందరం. అక్కడ నుంచి దాని తర్వాత ఆకాశగంగకి అయితే వెళ్ళినాము. జైపాలి అనుకున్నాం, బట్ మాకు టైం కుదరలేదు ఎందుకంటే దర్శనంకి టైం అయిపోతుండే. అండ్ ఫోన్ పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయాను. ఇది ఫేస్ ఆఫ్టర్ దర్శనం, ఎందుకంటే వైకుంఠ ద్వారం అయింది. చాలా 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 హ్యాపీగా ఉండే. ఫర్ ది ఫస్ట్ టైం నేను వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్ళినాను. వైకుంఠ ద్వారం అనేది ఇయర్లీ వన్స్ ఒక్కసారి వస్తుంది. ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు అప్పుడే ఓపెన్ చేస్తారు. బట్ తిరుపతిలో నెక్స్ట్ 9 days కూడా ఓపెన్ ఉండే. సో ఆ మధ్యలో మాకు ఒక రోజు అయితే దొరికింది టికెట్ వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళడానికి. అండ్ వైకుంఠ ద్వారం ఎందుకు అంత స్పెషల్ అంటే అక్కడే దేవుళ్ళు నివసించే ప్లేస్ అన్నమాట. తిరుపతి మొత్తం కూడా ఫుల్ ఆఫ్ లైటింగ్స్ మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా. అసలు నేను ఎప్పుడు కూడా ఇలా తిరుపతి చూడలేదు. ఇక్కడే కాదు, గుడి లోపల కూడా ఎంత ఫ్లవర్స్తో డెకరేషన్, ఎన్ని లైటింగ్స్తో డెకరేషన్, అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్ అనిపించింది. అందుకే జనాలు కూడా చాలా మంది వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ అయితే రెడీ అయిపోయినాం, ఎందుకంటే జైపాలి మందిర్కి అండ్ ఇంకా కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళలేదు అని చెప్పేసి. హాయ్ గాయ్స్, you do not miss what? What? మేము తిరుపతిలో ఉన్నన్ని డేస్ కూడా వెంగమామలో ఫుడ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వము. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసినాము. పొంగలి పెట్టారు ఆ రోజు. హే గైస్, ఇప్పుడు మేమైతే జైపాలి మందిర్కి వచ్చాము. హాయ్ గాయ్స్, గుండు గాయ్స్. ఈ మెహందీ మీలో ఎంతమంది గుర్తుంది? చిన్నప్పుడైతే ఏదైనా జాతరకు వెళ్తే ఎక్కడికైనా వెళ్తే ఇది వేయించుకుంటుండే. నాకు అది చూడంగానే నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చినాయి. అందుకనే మళ్ళీ అయితే వేయించుకున్నాను. దెన్ అక్కడ నుంచి మేమైతే శ్రీకాళహస్తికి స్టార్ట్ అయిపోయినాం. శ్రీకాళహస్తి టెంపుల్ ఇదే అనమాట. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, శ్రీకాళహస్తి ఉన్నాం గాయ్స్. వెళ్ళాక చెప్తాను గాయ్స్. సర్ప్రైజ్. పైన నేచురల్గా మా కొండల నుంచి వస్తుంది. మనకు వేలింగల్ కోన అని చెప్పేసి నియర్ బై ఉంది. శ్రీకాళహస్తిలో కాళికమ్మ గుడి ఇది. మన శ్రీకాళహస్తి టెంపుల్ నుంచి నియర్ బై ఒక 2 or 3 kilometers లోపల మనకు కాళికమ్మ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి పక్కన పైకి వస్తే మన కాలభైరవ స్వామి గుడి ఉంది. కొంచెం లోపలికి వస్తే ఇక్కడ పైన శివలింగం ఉంటుంది, వాటర్ ఫాల్స్. నేచురల్గా ఇక్కడ వర్షం పడినప్పుడు కొంచెం హెవీగా వాటర్ వస్తుంది, చూడడానికి బాగా బాగుంటుంది. నార్మల్గా వర్షాకాలం అలా లేనప్పుడు ఇలా నార్మల్ ఫ్లో ఉంటుంది, కానీ వాటర్ మాత్రం న్యాచురల్, పైన నుంచి న్యాచురల్గానే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్యాండీ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్.
అక్కడ వెనకనే ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉండే, చాలా బాగుండే. అండ్ అక్కడ చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉండే అనమాట. సో మేము అక్కడ కొంచెం కూర్చొని చిల్ అయితే అయినాం. అండ్ దెన్ అక్కడి నుంచి మా అక్కకి కొంతమంది తెలిసిన వాళ్ళైతే ఉంటే శ్రీకాళహస్తిలో అక్కడికైతే వెళ్ళాము. వాళ్ళు ఎంత మంచిగా రిసీవింగ్ చేసుకున్నారు. మా అందరి కోసం లైక్ 14 మెంబర్స్ కోసం కూడా వాళ్ళు కుక్ చేసినారు, మాకు తినిపించారు అనమాట. ఇంకా ఆ రోజే మాకు ట్రైన్ ఉండే, మేము ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకునే లోపు మాకు ఇంకొక కాల్ అయితే వచ్చింది నాకు అక్కకి, మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి అని చెప్పేసి. ఎందుకంటే మాకు ఆ రోజు షూట్ ఉండే, నెక్స్ట్ డేనే షూట్ పెట్టారు. సో తిరుపతికి వెళ్ళే ముందు లాస్ట్ టైం శ్రీకాళహస్తిలో కోవా ఐస్ క్రీమ్ తిందాము అని అక్కడికైతే వెళ్ళిపోయినాము ఒక షాప్ దగ్గరికి. ఎప్పుడు కూడా నేను తినలేదు, ఫర్ ది ఫస్ట్ టైం అయితే కోవా విత్ ఐస్ క్రీమ్. అండ్ ఇంకొకటి బసంతి ఉండే, అది కూడా ట్రై చేశాను. నేను స్వీట్స్ చాలా అంటే చాలా అవాయిడ్ చేస్తాను, బట్ చాలా బాగుండే టేస్ట్ అయితే, నాకు మస్తు అంటే మస్తు నచ్చింది. మాకు అనుకోకుండా షూట్ వచ్చింది కాబట్టి బట్టలు ఏవి లేకుండా ఎక్స్ట్రా క్లోత్స్ అయితే ఇంకా అక్కడ నుంచి మేమైతే జూడియోకి వెళ్ళిపోయినాం తిరుపతిలో. అప్పుడప్పుడు షాపింగ్ చేద్దామని, ఎందుకంటే నెక్స్ట్ డేనే మాకు షూట్ ఉంది కాబట్టి. బట్ కలెక్షన్ అంతగా నచ్చలేదు నాకు కూడా, మా అక్క కూడా. ఇంకా మా అక్క అయితే తీసుకుంది, బట్ నేను నెక్స్ట్ డే మళ్ళీ చేసుకుందామే షాపింగ్ అని చెప్పేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, మాకు నిద్ర కూడా లేదు అని చెప్పేసి. ఇంకా ఫాస్ట్గా షాపింగ్ చేసి ఇంటికి వచ్చి రెడీ అయిపోయినాం. అంత దరిద్రం ఇంకెక్కడ ఉండదు అనుకుంటా. ఫస్ట్ వెస్ట్రన్ అనుకొని ఫుల్గా షాపింగ్ చేసేసినాం, ఇద్దరం ఫుల్గా ఖర్చు పెట్టేసినాం. చూస్తే కొంచెం సరే చూస్తే వెస్ట్రన్ అనమాట. లక్కీలీ మేము పెట్టుకున్నాం వెస్ట్రన్ ఇండియన్. లక్కీలీ ఒక్కొక్క డ్రెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఇది తీసుకొని వెళ్తాం. ఇది వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నా, ట్రెండ్స్లో తీసుకున్నా ఆఫర్లో. ఇంకా షూట్ అయిపోయినాక రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఎందుకంటే దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిట్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి డెలివరీ కూడా చేయాలి కాబట్టి. ఎందుకంటే నెక్స్ట్ డేనే పోస్టింగ్ ఉంటుంది. సో ఫస్ట్ మా అక్క ఫాస్ట్గా స్క్రిప్ట్ రాసుకొని తన ఎడిటింగ్ అంతా చేసేసుకుంది. దాని తర్వాత నాది నేను స్టార్ట్ చేసినాను అనమాట. ఏదో సీరియస్గా చదువుతున్నాను అనుకుంటున్నారు కదా, అస్సలు కాదండి. ఆ స్క్రిప్టింగ్కే మాకు ఇంత కష్టం అవుతుంది. చేసే వరకే మాకు చాలా టైం పట్టింది. అండ్ దాని తర్వాత మేము ఎడిట్ చేసుకొని దాంట్లో మేము ట్రైన్ కూడా మిస్ అయిపోయినాము. వేరే స్టేషన్లో అయితే ఎక్కాల్సి వచ్చింది. అవంతా కూడా నేను క్లిప్స్ తీయడం మర్చిపోయాను. ఇక్కడ వరకే నా వీడియో అనమాట. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీస్. మీ ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క షేర్, ప్రతి ఒక్క ఫాలో చాలా చాలా ఇంపార్టెంట్ నాకైతే. అండ్ ఇంతే లవ్ చూపిస్తూ ఉండండి. నేను మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్, టాటా.